ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. అమర్దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్లు గుర్తించింది ఈడీ. ఫాల్కన్ 850 కోట్ల స్కామ్ కు పాల్పడింది. స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే 14 కోట్లు పెట్టి అమర్దీప్ కుమార్ ప్రైవేట్ జెట్ కొన్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. చైర్మన్ అమర్దీప్ తో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఫాల్కన్ స్కామ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఫాల్కన్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ స్కామ్ ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ సంబంధించిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా సుమారుగా 2000 మందికి సంబంధించి కూడా 850 కోట్ల స్కామ్ చేసి పరారైన ఇతడి కోసం కూడా ఇప్పటికే ఈడీ వైపు దర్యాప్తు కూడా ముమ్మరం చేసి అతన్ని పట్టుకునేందుకు విష ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అతడి కంపెనీకి సంబంధించిన ఒక చార్టెడ్ ప్రైవేట్ జెట్ విమానాన్ని కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే డైరెక్టర్లుగా ఉన్న ముగ్గురిని ఇటు సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఇటు సైబరాబాద్ కూడా ఈడీకి లేఖ రాయడంతో వారు కూడా రంగాల దిగారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సుమారుగా 17,000 మందికి సంబంధించి ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని కూడా క్యాంప్ పాల్పడేది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో బాధితుల నేపథ్యంలో కూడా సైబరాబాద్ పోలీసులు ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సంస్థకు సంబంధించిన ఎవరైతే చైర్మన్ గా అతడి సంబంధించిన జెట్ విమానాన్ని కూడా ఈడీ అధికారులు తాజాగా సీజ్ చేశారు. ఇటు స్కామ్ తర్వాత కూడా ఇదే జెట్ విమానంలో అతడు దుబాయ్ పారిపోయినట్టుగా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. బలరాం, రైట్, థాంక్యూ కిరణ్.